మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఉన్నటువంటి వాళ్ళు సింహరాశిగా ఉంటారు. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరంలో గురుగ్రహం 3 స్థానాల్లో సంచరిస్తోంది. సంవత్సర ప్రారంభం నుంచి మే 14 వరకు ధన నష్టం కాకుండా చూసుకోవాలి. ఉద్యోగంలోనూ సంతానపరంగా కించిత్ సమస్యలు వచ్చినా జాగ్రత్తగా వ్యవహరించాలి. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, తిరిగి డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు సంతాన అభివృద్ధి బాగా జరుగుతుంది. నూతన కృషిలో లాభాన్ని పొందుతారు. గౌరవం మొదలైన శుభ ఫలితాలు మీకు ఉంటాయి. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కించిత్తు ఆస్తి సంబంధ భయం కించిత్తు భయంగా ఉంటుంది. దీని పరిహారం మీరు గురువుల్ని పూజించాలి. దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించడం, షిర్డీ సాయిబాబా దేవాలయంలోని ధునిలో గురువారం సాయంత్రం వెండినటువంటి కొబ్బరి బొండాకు ఆవు నీరు రాసి నవధాన్యాలతో కూడి ఆ ధునిలో వేసి నమస్కారం చేయటం, కర్మ విధ్వంసనే నమః అనే మంత్రాన్ని చదువుకోవడం చేయాలి. శని గోచార ఫలితం చూసినట్లయితే ఈ రాశి వారికి మార్చి 29 నుంచి సంవత్సరం చివరి వరకు దోష ఫలితాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల మెలుగు వహించాలి. వీలైతే నువ్వు జీడీలు అనేటువంటివి 10 మందికి శనివారం నాడు పంచండి. గోమాతకు ఆహారంలో నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా వినియోగించండి. ఆంజనేయ స్వామి ఆలయాన్ని తరచూ దర్శించడం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు, సింహరాశి వారికి ఈ సంవత్సరం కించిత్తు ఒత్తిడులు అత్యధికంగా కలగడానికి ఆస్కారాలు ఉన్నాయి. కుటుంబ కలహాల దగ్గర నుంచి, భార్యాభర్తల మధ్య విభేద అభిప్రాయాల దగ్గర నుంచి, భూ సంబంధమైన వివాదాస్పద ధోరణుల దగ్గర నుంచి, మంచికి పోయినా చెడుదలయ్యే సంఘటనల నుంచి కూడాను వివిధ రకాలైన సమస్యలు చవిచూడాల్సి వస్తుంది. ఈ సమస్యల యొక్క పరంపర నుంచి బయటపడటానికి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చే మంత్రం ఓం శ్రీ సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః.